స్వాగతమమ్మ కళమ్మ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. నీ దీవెనలే నాకు నిండుగా, నీ శోభనలో శాంతి పండుగ. నీ దీవెనలే మాకు నిండుగా, నీ శోభనలో శాంతి పండుగ. అడుగుదాడరై గమజముల, అడుగుదాడరై గమజముల, నడసెదమమ్మ కళమ్మ తల్లి, స్వాగతం సుస్వాగతం. నీ పద సేవలు మాకు నిండుగా, నీ సిరునవ్వులు మాకు పండుగ. నీ పద సేవలు మాకు నిండుగా, నీ చిరునవ్వులు మాకు పండుగ. నిరతము నిన్నే మదిలో నిలుపుతూ, నిరతము నిన్నే మదిలో నిలుపుతూ, స్మరించదము చల్లని తల్లి, స్వాగతం సుస్వాగతం. వాణి వీణా స్వరరాగినివై, పరమాధుర్యై మోసన గురివై. వాణి వీణా స్వరరాగినివై, పరమాధుర్యై మోసన గురివై. నవరసరంజని నాట్య భంగ్యముడు, నవరసరంజని నాట్య భంగ్యము, పొంగుచు ధరలో భువన మోహిని, స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళమ్మ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. శ్రీ యెహోవా దేవునికే, మరియమ్మ కుమారునికే, శ్రీ బాబు జగజ్జీవనరావు యువజన నాట్య మండలికే, మరియమ్మ కుమారునికే, శ్రీ బాబు జగజ్జీవనరావు యూత్ నాట్య మండలి వారికి. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. ముఖ్యమా ముఖ్యమా వస్తావా, ముద్దులో ముద్దుగా ఇస్తావా. ప్రియతమా ప్రియతమా ఈ హాయితోల ప్రేమ ఫలితమా, పరువమా ప్రణయమా నీ చిలిమిలో తీపి మధురిమా. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా.
దూరంగా ఈ గిలిగింతలు చలిలో చెమటలు గాఢంగా రుచేయంగా మదిలో బరుగులు ఎదలో పరుగులు దాయి 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 రమ్మ దరి దాయి 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 రమ్మ పాపలై ఆడుకుందమ్మా చిపలై ఈదుకుందమ్మా గుండమామి తోడుకుందమ్మా వివాహం చేసుకుందమ్మా నీళ్ళలోన మనముంటుందా తీరని దాహాలిటమ్మా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇందులో కమ్మిన్నో నన్నో ఏకం కమ్మందా వెయ్యి కవిలు నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నదే చలి ఏంటే ఇది నీకువను నువ్వు లేకుంటే నిలువీయలువతో రానంటున్నది దాయి 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 ధమ్మ దరి దాయి 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 ధమ్మ అజమహల్ చేరుకుందమ్మా లో గజల్ పాడుకుందమ్మా ధరలను పెంచుకున్నామా ధరణాన్ని కట్టుకున్నామా ఓ చంద్రమండల వీధుల్లో నా చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇందులో కమ్మిన్నో నన్నో ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తావా ముద్దులో మత్తుగా ఇస్తావా వారింత కవింత నీకంత చలవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చిలిమిలో తీపి మధురిమా లా 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 యావండి 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 అబ్బా యావండి మిమ్మల్నేనండి ఏమిటి వసంత? యావండి చెప్పు వసంత, యావండి చెప్పు వసంత. పొద్దుపోతుందండి, టైం ఏమో 9 అవుతుంది, పిల్లలు కూడా నిద్రపోతున్నారండి, రండి. ఏంటి వసంత ఎప్పుడు లేని ఈ సరసాలు? ఏంటండి పొద్దస్తమాను ఫైళ్ళు కోట్లు కేసులు అంటూ అదే ధ్యాస? కాస్తంత ఈ భార్యామణి
దానిని కూడా పట్టించుకోండి. పిల్లలు కూడా నిద్రపోతున్నారండి. వసంత, ఏమిటి ఈరోజు అంతా చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? పొద్దుపోవటం ఏంటి, పిల్లల నిద్రపోవటం ఏంటి? ఏంటి ఈరోజు చాలా చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? పొండి, మీ మగవాళ్ళంతా ఇంతే. ఉదయం చెప్పిన మాటలు సాయంత్రానికే మర్చిపోతారు. చూడు వసంత, విషయం ఏంటో సూటిగా చెప్పు. అది అది మరి మరి చెప్పు. పొండి, మీరు అన్నీ మర్చిపోతారు. ఈ రోజు మన పెళ్లి రోజు అండి. ఓ గుడ్, ఆ విషయం నాకు గుర్తుంది వసంత. నీకు ఇష్టమైన నక్లీస్ వడ్రాణం మన బీరువాలో పెట్టా. నువ్వు వెళ్ళి వాటిని ఒకసారి చూసి అలంకరించుకో. అవునా అండి? సరేనండి. ఏకాంత సేవ నీ కొంటే కాల రేపింది జ్వాల ఏం చేయమంటావు నా కూడా కొత్తగా కొట్టమంటాను చదివించి నీ సంపద సరసం తెలిపేన పర్వం పదవి పాడిన తనువి తగది ఆడిన సోకు సోకాలు ఆపసోపాలు తీరుతున్నాయి నీ చేతి ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల రేపింది జ్వాల వసంత, చెప్పండి. నువ్వు వెళ్ళి త్వరగా పడుకో. నాకు కొన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. దాన్ని చూస్తా. రేపు కోర్టులో అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సినవి ఉన్నాయి. ఫైలా? ఏం ఫైల్ అండి? ఎవరివి ఆ ఫైళ్ళు? అవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్లే. అవి నీకు దాకా ఎందుకులే, కానీ ఒక ముగ్గురు
గోండా నా కొడుకులు ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. ఆ నా కొడుకుల్ని పట్టి లోనేసి ఉరి కంబాలు ఎక్కించడమే నా లక్ష్య ధ్యేయం. వసంత, పిల్లలు జాగ్రత్త, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నేను న్యాయం అనే ఈ కోటును ధరించిన రోజే పిల్లలు, తల్లి, తండ్రి, సమాజం అనే ఈ మాటలన్నిటిని కూడా మరిచిపోయే ఈ కోటును ధరించా. అప్పటి వరకు నువ్వు ఈ గోండా నా కొడుకులు ఏ రోజైనా మనపై పగ తీర్చుకోవటానికి పరిగెత్తారు. వాళ్ళ ఆట కట్టించడానికే ఈ కథన రంగంలో కాలు పెట్టిన కొదవ సింహంలా ఈ ఏకే బ్రదర్స్ లో మొట్టమొదటి పుట్టిన పెద్ద బిడ్డనే వాళ్ళంతా చూడటానికి దిగా. ఏమండి, అలాంటి నరరూప రాక్షసులతో మనకెందుకండి? వాళ్ళు నరరూప రాక్షసులు కావచ్చు, నెత్తురు దాగే పులులు కావచ్చు, నేను వేటాడి చంపే పులిని. ఆ నా కొడుకుల్ని కాటికి పంపేంత వరకు కయ్యానికి కాలు దిగుతూనే ఉంటా. అది కాదండి, అలాంటి వాళ్ళతో మనకెందుకండి? ఏది కాదు వసంత, ఎవరికి వాళ్ళే, వాళ్ళ సంగతి మనకెందుకు అనుకుంటే ఈ దేశానికి గాంధీ గారు స్వతంత్రం తెచ్చుండేవాడేనా? ఈ దేశంలో స్వార్థపరులు ఎంతో మంది ఉంటారు, కానీ నిజాయితీగా నించున్న ఈ గౌతమ్ న్యాయం కోసం ఎంతటి లెక్కైనా పోరాడటానికి వెనకాడు. వసంత చూడు వసంత, న్యాయం కోసం బతుకుతానని దైవ సాక్షిగా కోర్టులో ప్రమాణం చేశా. న్యాయస్థానంలో న్యాయదేవతకు కళ్ళెందుకు కడతారో తెలుసా? ఏమండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పిరికి మాటలు మాట్లాడనండి. అలాంటి రాక్షసుల్ని నడి రోడ్డు మీద ఉరితీసి చంపేయాలండి. శబాష్ వసంత, భర్తకు తగ్గ భార్య అనిపించావు. సరేనండి, ఇంకా నేను లోపలికి వెళ్తాను. ఉండు వసంత, వెళ్ళకు. పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారండి. అప్పుడే వెళ్తావా? మరి ఏమైనా చిన్న విషయం ఏమన్నా ఉందా లేదా? ఏం కావాలో తమరికి? కావాల్సింది ఇవ్వటానికి నీకు ఇష్టమేనా? మీరు అడిగింది ఇవ్వడానికి నా దగ్గర ఏముంటుందండి? చూడు పిచ్చి వసంత, నిన్ను పెళ్లి చేసుకున్న నాడే ఒక కిస్ పెట్టవా? పొండి, మీరు ఎప్పుడు ఇంతే.
నమస్తే. ఎవడ్రా నువ్వు నా స్థావరానికి వచ్చి ఏ నమస్తే చెబుతున్నావు? అంత దమ్మున్న మనగడివా? దాస్ కాళిదాస్, ఆల్ ఇండియా సగ్లింగ్ సామ్రాజ్యానికి అధిపతిని, ఈ చీకటి సామ్రాజ్యానికి దళపతిని. ఓ అధిపతివి, దళపతివి. అయితే నాతో నీకేంటి పనే? చెప్తాను జస్టిస్, చెప్తాను. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేంటి? నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు కొత్తగా హైకోర్టుకు వచ్చిన జస్టిస్ వి. నీకు నెలకు ₹1,00,000 శాలరీ. నీ భార్య పేరు వసంత. నీకు 2 కుమారులు. వాళ్ళు ఆదిత్య రెసిడెన్స్ స్కూల్లో చదువుకుంటున్నారు. చాలా ఇంకేమన్నా? చూడు మిస్టర్ కాళిదాస్, నా విషయాల గురించి తెలుసుకోవాల్సినంత అవసరం నీకు లేదు. అసలు ఎందుకు వచ్చావు చెప్పు. నేనెందుకు వచ్చానా ముందు చిన్న విషయం చెబుతా విను. ఈ సిటీలో ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా, ఈ సిటీలో ఎక్కడ అలజడులు సృష్టించాలన్నా, ఉన్న బలంగా అధికారి పార్టీని పడగొట్టాలన్నా, అనధికారి పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, పిఎంని చేయాలన్నా, సీఎంని చేయాలన్నా, ఉన్న బలంగా దేశ రాజకీయాలను మార్పులు చేయాలన్నా దమ్మున్న మనగాడు ఈ కాళిదాస్. ఐసి అలాగన్నమాట. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చా? మొన్న రాత్రి నల్లమల్ల అడవుల్లో వెళ్తున్న 4 లారీల్ని ఇన్స్పెక్టర్ సూర్య అంటే నీ బామర్ది పట్టుకున్నాడు. మాకు తెలిసేసరికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. మేమేంటో మా పౌరేంటో తెలియక ఆ విషయంలో అనవసరంగా తలదూర్చుకున్నాడు. ఆ కేసు సంబంధించిన ఫైలు రేపు కోర్టులో హాజరవుతుంది. అందుకని నీ బామర్ది తెలుసో తెలియక చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకోవాలి. ఏ ఆపరా, ఈ చీకటి సామ్రాజ్యానికి అధిపతి అని విర్రవీగుతున్నా లుచ్చా నా కొడుకువే. నువ్వేనన్నమాట. చూస్తా నా కొడక, కట్టకట్టాలెరకాలని నెట్టి మీ అన్నదమ్ములు ఎవరు మొత్తం కోర్టు మెట్లెక్కించేదాకా నిద్ర పాడురా ఈ గౌతమ్, జస్టిస్ గౌతమ్. మిస్టర్ గౌతమ్, ఈ ఏరియాకి ప్రభుత్వ ఆఫీసర్ వచ్చినా మా అడుగుజాడల్లో నడుస్తారు, మా చెప్పు చేతల్లో ఉంటారు. లుక్ మిస్టర్ కాళిదాసు, నువ్వు డబ్బిచ్చి పైకి వచ్చిన పోలీస్ ఆఫీసర్లను చూసుంటావు, డబ్బు కమ్ముడిపోయే లాయర్లను చూసుంటావు. వీడు ఆ టైప్ కాదు. తెలుగులో అంటారు తెలుసా, మగాడో మనగాడో అనే. వాడే ఈ జస్టిస్ గౌతమ్. నీకు ఒక పిట్టగా చెబుతా విను గౌతమ్. రే గౌతమ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. ఈ సిటీలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నా మీ చీకటి సామ్రాజ్య వ్యాపారాలు మొత్తం తెలిసి గౌతమ్కే. మా బామ్మర్ది సూర్య ఆ ఫైల్ నా చేతికి అప్పగించాడు. ఆ ఫైల్ గురించి నా కొడకల్లారా ఎంక్వైరీ జరుగుతుంది. నిజం నిరూపించిన తర్వాత ఈ భూమి మీద తిరగటానికి నా కొడకల్లారా మీకు ప్రాణాలు కూడా ఉండవురా. మేమేంటో మా పౌరేంటో మేము ఎంతటికి రాతగలము తెలిసి కూడా
ఆ విషయంలో తలదూర్చుతున్నావు, నీ తల 1000 ముక్కలు అవుతుంది. పవరా నీకు డబ్బు ఇస్తే వస్తుందేమో పవర్, నాకు బ్లడ్ లోనే ఉంది బ్లడీ ఫుల్. గౌతమ్, ఉన్నట్లో తలబెడితే రక్తం తాగుతుంది. అప్పుడు నివారించగల రింగ్ మాస్టర్ ఈ గౌతమ్. రే గౌతమ్, నీకు 24 hours టైం ఇస్తున్నా, నీ మనసు మార్చుకో, లేదంటే జీవితాంతం బాధపడుతూ వస్తుంది. Be careful. చిన్నప్పుడు ఉక్కు పాలు తాగేటప్పుడే మీరు నేర్చుకున్నారా? ఇలాంటి రౌడీ నా కొడుకుల్నే వేటాడి చంపి ఈ సమాజానికే న్యాయం చేకూరుస్తానని. ఏ మిసాల పిల్ల అమ్మా వసంత, సూర్య, ఇంతకీ మొన్న ఫైల్ సంగతి ఏం చేసావు? వాళ్ళని అరెస్ట్ చేసావా? సూర్య, నిన్న నేను ఆ కంత్రి నా కొడుకులు నాకు ఎదురుపడ్డారు. వాళ్ళ గురించి చాలా విన్నాను. వాళ్ళంతా అనుకున్నంత మంచోళ్ళు అయితే ఏం కాదు. ఖండించేస్తా. ఏమన్నయ్యా, ఇదేనా రావడం? రాసి స్కూల్కి వెళ్ళడానికి వచ్చిందా అన్నయ్య? వచ్చిందమ్మా, బయలుదేరి బావతో. సరేగానన్నయ్య, నీకెందుకు అన్నయ్య ఈ శ్రమ? రాశిని ఇక్కడే ఉంచన్నయ్య, తన బావలతో కలిసి రోజు స్కూల్కి వెళ్తుంది. చూడమ్మా వసంత, నేను మాత్రం ఉండగా ఇంట్లో ఎలా ఉండగలను? మీ వదిన వండరాని చేసి వెళ్ళిపోయింది. ఇక మీ వదిన జ్ఞాపకాలతో బతుకుతున్నాను ఈ రాశిని చూసుకుని. ఎందుకన్నయ్య బాధపడతావు? గడిచిన దినాలు తిరిగి రావన్నయ్య, పోయిన వదిన తిరిగి రాదు. ఎందుకన్నయ్య బాధపడతావు? నా బాధంతా ఈ చిట్టుతల్లి కోసమేనమ్మా. ఎందుకన్నయ్య బాధపడతావు? దీనికేమన్నయ్య, చక్కగా నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ఇది మా ఇంటి మహాలక్ష్మి అన్నయ్య. ఆ మాట చాలమ్మా నాకు. నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను. సరే, నువ్వు వెళ్ళమా. సరే అన్నయ్య, వెళ్ళిరా అన్నయ్య. వెళ్ళొస్తానమ్మా. వసంత, పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేసావా? చేశానండి. పృథ్వీ, ఈ బాక్స్ నీది. నానా, ఈ బాక్స్ నీది. రాసి, ఈ బాక్స్ నీది. స్కూల్కి వెళ్ళండి. ఇంకా సరే రండమ్మా, బైక్ ఎక్కండి. అల్లా పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం దగ్గర. పిల్లలు బడికెళ్ళారు. మొన్న అనుకున్నట్టు ఓ రామయ్య గారు వచ్చారమ్మా, చూడు ఒకసారి. వసంత, రామయ్య, పొద్దస్తమాను నిన్ను పిలవడమే సరిపోతుంది. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? పూల మొక్కల్లో నీళ్లు పోస్తున్నానమ్మా.
సరే గాని కామాక్షి అది ఏంటమ్మా? కామాక్షి కామాక్షినమ్మా. ఆ కామాక్షి అమ్మ మార్కెట్కి వెళ్ళిందమ్మా కూరగాయలు తేవడానికి. ఆ వనజాక్షి ఏం చేస్తుంది? వనజమ్మ వంటగదిలో ఏదో చిన్న పని చేస్తుంది అమ్మగారు. సరే గాని కామాక్షి వాళ్ళ నాన్నకి ఒంట్లో బాలేదని విన్నాను. నిజమేనమ్మా, బాగాలేదని అంటున్నారు. నిజమేనమ్మా, నేను ఏదో విని వెనక ఉన్నాను అమ్మగారు. సరే రామయ్య, నువ్వు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని ఆ, రా. అట్లాగే అమ్మగారు, తీసుకొస్తాను అమ్మగారు. రామయ్య, వెళ్తూ వెళ్తూ అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళు. ఆ, సరే కామాక్షికి ఇవ్వు, వాళ్ళ ఆ. నాన్నగారికి ఆ. మందులు తీసుకుంటుంది. సరేనా అమ్మగారు. రామయ్య, అయ్యగారు. కూరగాయలతో పాటు పిల్లలకి ఆ. బిస్కెట్లు ఆ, చాక్లెట్లు కూడా తీసుకురా. ఆ, అట్లా అలాగే మా మేనకోళ్ళు కూడా వచ్చింది, ఆ, మా సూర్య కూతురు కూడా. ఆ, ఆ పిల్ల కూడా మన పిల్లలతో పాటే ఉంటుంది. ఆ. ఆ పిల్లను కూడా మనమే, తల్లి లేని పిల్ల, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యా, నేను జాగ్రత్తగా చూసుకుంటానండి అయ్యా. ఇక్కడ నుంచి అయ్యా. మీ అమ్మగారికి తోడుగా నువ్వు, ఉంటానండి అయ్యగారు. ఎందుకంటే అయ్యా. కాలానికి ఎదురుగా నాగుపాము బుస కొడుతుంది, దాని కూరలుంచడానికి నేను ట్రై చేస్తా ఉంటున్నా. అయ్యా. ఏ నిమిషమైనా ఆ నా కొడుకులు అయ్యా. ఈ సమాజంకి అయ్యా. ఎంతో హానికరం చేస్తున్నారు. గంధపు చెక్కలు, టేకు చెక్కలు అక్రమ రవాణా చేస్తున్నారు. ఆ నా కొడుకులు కోసం కన్నేసి ఉంచా. అయ్యా, నేను నువ్వు అమ్మగారికి కావాల్సిన వసతులన్నీ చూసుకో. అయ్యగారు. నేను డ్యూటీకి వెళ్ళి రావటం ఆలస్యం అవుతున్నట్టుంది. అయ్యా. నువ్వు ఇంటికి కంటికి రెప్పలా కాసుకుని ఉండాలి. అయ్యా. ఓకే, నువ్వు వెళ్ళి అవి తీసుకురా. అట్లాగే ఈ అయ్యగారు ఈ రామయ్య ఉన్నదా అమ్మగారికి ఏం దిగుతుందండి. సరే ఉంటానండి. వసంత, చెప్పండి. ఈ షర్ట్ బట్టన్ ఏదో తెగింది, సారీ చూడు. అవునండి, ఇక్కడే ఉండండి, కుడతాను. ఓకే, యావండి, చెప్పు వసంత, యావండి, చెప్పు. యావండి. చెప్పు వసంత. మెడలో నల్ల పూసల గొలుసు, నక్కిలీసు. యావండి, వసంత, పిల్లలకి సెలవులు ఇచ్చిన తర్వాత మా అక్కయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు కదండి. తీసుకెళ్తా ఆగు. ఒక చిన్న విషయం వసంత, ఏంటండి అది? చెప్తా. ఎందుకంటే చాలా రోజుల నుంచి నీ లేత పెదాలపై నా చక్కిలి కౌగిలింతల్లో పెడతావని కలనుకో కలగనుకో నాలో ప్రేమ, అవుననుకో కాదనుకో నీవే ప్రేమ, పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా, పడనామా పిల్లిలో 10 మంది సాక్షిగా, ప్రేమించుకుందా ఈ జన్మకైనా. కలనుకో కలదనుకో నాలో ప్రేమ, అవుననుకో కాదనుకో నీవే ప్రేమ, పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా, పడదామా పెళ్ళిలో 10 మంది సాక్షిగా, ప్రేమించుకుందా ఏ జన్మకైనా. కలనుకో కలగనుకో నాలో ప్రేమ, అవుననుకో కాదనుకో నీవే ప్రేమ.
వింతలో పాటే కళ్యాణిగా నా పాట వింటే నీ బయట జారే కలనుకో కలదనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్ళిలో 10 మంది సాక్షిగా ప్రేమించుకుంటా ఏ జన్మకైనా గుడ్ మార్నింగ్ జస్టిస్. ఎవర్రా నువ్వు నా స్థావరానికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలిచి అంత దమ్ముగల్ల మగాడివా? నా పేరు భగవాన్ దాస్, అందరూ భగవాన్ అంటారు. ఓ నీవేనన్నమాట. కాళిదాస్, భగవాన్ దాస్, ప్రేమదాస్. ఓ ముగ్గురు అన్నదమ్ములు అనుకున్నమాట. నీ తమ్ముడికి బుద్ధి చెప్పి పంపా, అయినా నువ్వు వచ్చావు. ఏమిటో నాతో పని చెప్పు మిస్టర్ భగవాన్ దాస్. నేను రాకుండానే ఎంతటి అసాధ్యాన్ని అయినా సాధ్యం చేయగలవాడు నా తమ్ముడు. కానీ నీ విషయంలో నేను రాక తప్పలేదు. ఓ నువ్వు రాక తప్పలేదు అంటే తప్పు చేసిన వాడిని శిక్షించడానికి కోర్టు ఉంది. కట్టకటానికి కాలం నెట్టడానికి ఈ లాయర్ న్యాయాన్ని, జనం సమస్యలను పరిష్కరించడానికి ఈ జస్టిస్ గౌతమ్ ఉన్నాడు రా. అయినా మీలాంటి లోఫర్ నా కొడుకులకి అమ్ముడిపోయే నాకు వాడు కాదురా ఈ గౌతమ్.
గౌతమ్ అసలు విషయానికి వస్తున్నాను. చెప్పు. నాకు 100 లారీలు ఉన్నాయి. 100 కాదు 102 లారీలు ఉన్నా కానీ నువ్వు చేసే వ్యాపారాన్ని ఆపురా కొరక. కాదు కాడుతో అని కయ్యానికి కాలు దూరితే ఆ కాళీ మాతకు బలిస్తా. లంచ మైండెడ్. నాకు 100 లారీలు ఉన్నాయి. ఎవరికి వాటిల్లో గొప్పరా? కొన్ని గంధం చెక్కలు, మరి కొన్ని గంజాయి ఆకులు స్మగ్లింగ్ చేస్తుంటాయి. అది ఈ సిటీలో ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. తెలిసినా వాటిని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి నెలకి 60,000 జీతాన్ని ఇస్తుంటే నేను 3 లక్షలు ఇస్తున్నాను. ప్రభుత్వం వాళ్ళకి మా ఊళ్ళు ఇస్తుంటే నేను నా రెస్టారెంట్ లో వాళ్ళ టేస్ట్ కు తగ్గ పార్టీ ఇస్తాను. నీ టేస్ట్ అంటే చెప్పు. అవినీతికి అమ్ముడుపోయే పోలీస్ ఆఫీసర్లను చూసుంటావు. డబ్బులు తీసుకుని తప్పుడు న్యాయం నడిపే లాయర్లను చూసుంటావు. వీడు ఆ రెండిట్లో ఏ టైపో తెలుసా? నా కొడకల్లారా ఎంటాడి వేటాడి చంపే టైపు. ఈ లాయరు కోటు విప్పి ఇంటి దగ్గరున్న ఒగ్గికి తగిలిస్తే నేను కూడా నీలా రౌడీ నా కొడుకునే. రే గౌతమ్, గౌతమ్, ఈ సిటీలో నా దారికి అడ్డు వచ్చినాడు ఎవడో లేడు. నడి రోడ్డు మీద అడ్డంగా నరికినా ఏమిటి దౌర్జన్యం అని అడిగే మగాడే లేడురా. మగాడో మనగాడో అనుకుంటున్నావు. నీ మగతనం నా దగ్గర చూయించుకో. నీకు దగ్గర నా డబ్బులు చేతులతో కమ్ముడు. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ల మెడలు వచ్చాను. ఎంతో మంది న్యాయమూర్తుల నోరులు మూయించాను రా. నేను న్యాయస్థానం ముందు నిలబడితే న్యాయస్థానం పునాదులే గజ గజ గజలాడుతాయి. నేను న్యాయస్థానంలో అడుగు పెడితే న్యాయమూర్తి లేచి నిలబడతాడు రా. నన్ను శిక్షించేద్దాము న్యాయమూర్తికి లేదు, న్యాయస్థానానికి లేదు. మిస్టర్ చూడు భగవాన్ దాస్, నీకు ఇంతవరకు డబ్బు కమ్ముడిపోయిన నా కొడుకులను ఎంతో మందిని చూసుంటావు. కానీ మీ ఆటలు అతి త్వరలో అంతం చేస్తా, గుర్తుపెట్టుకో. షట్ అప్ మిస్టర్ గౌతమ్. ఆఫ్టర్ ఆల్ రౌడీ నా కొడుకులు మీరెంతరా? రే అనక పగలనక శ్రమించి చదువుతో ఈ కోర్టును ధరించిన మగాడ్రా ఈ జస్టిస్ గౌతమ్. ఒరే వీరుడిలా పడకమాలు పడకం కాదురా. వీరుడు 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 అంటున్నావు. వీరుడు వేరా? తలుచుకుంటే ఇక్కడే ఈ క్షణం నిన్ను ఈ క్షణం ఇక్కడే అంతం చేయగలను. నన్ను అంత చేసే అంత దమ్ము ధైర్యం నీకు లేదులే. కానీ బచ్చాగాడివరా నా ముందు. మీసాలు వచ్చి మాసాలు కాలేదు. నన్నేం పీకుతారు మీ ఆ ముగ్గురు అన్నదమ్ములు. ఈ భగవాన్ దాస్ పేరు చెప్తే భగవంతుడే భయపాంతులు చెందుతాడు. ఈ భగవాన్ దాస్ పేరు చెబితే దేవుడే భయపడతారా? ఈ జస్టిస్ గౌతమ్ పేరు చెబితే న్యాయానికే ముచ్చమటలు పడతాయి. మనగాడి కావచ్చు. మనగాళ్ళకే మనగాడిని, రారోజులకే రారోజునే, వీరులకే వీరుల్ని, సింహానికే సింహ స్వప్నాన్ని. నువ్వు అనుకున్నట్టు రే గౌతమ్, భగవాన్ సార్ ఒక్కసారి చెప్తే ఎదుటివాడి గుండెల్లో అది 100 సార్లు ప్రతిధ్వనిస్తుంది. నీలాంటి భగవాన్ దాసులు 100 మంది వచ్చినా ఈ గౌతమ్ చిటికి నేల మీద వెంట్రుకు కూడా పేకలేరు నా కొడకలారా. రే గౌతమ్,
వెళ్తానని నేను న్యాయస్థానం మెట్లెక్కిన రోజున నీ శవం శవపేటకు పోయి ఊరే కాల్చిందే. ఎంత సుఖమిదో మనోహరా జంట సుఖమిదే ప్రియం వదా. ఓ పలేరురా ఇలాలసా ఉడికి చేరవే అభిసారిక. చాలనే తగదురా ఎంత సుఖమిదో మనోహరా ఏ జంట సుఖమిదే ప్రియం వదా. ఈ మధుమాసం ఆహా పిలిచింది ప్రియా దరికిరా. అవునా ఓ ప్రియ సఖీ దాసోహం తరుణి సొగసుకి. జోడించే తనువుని తాపంతో రగులు తనువుకి. నువ్వు మనసు సకలం నీవేగా. ఎంత సుఖమిదో మనోహరా జంట సుఖమిదే ప్రియం వదా. నీ ప్రియ రూపం చెలి సుఖసారం ఇలా ఒదిగిపో. నీలోని సగముతో నాలోని సగమే కలవని. శృంగార కేళిలో ఆనందం వెళ్ళి విరియని. తెలుసా మదన ఇది ఏ రతి వేద. ఎంత సుఖమిదో మనోహరా జంట సుఖమిదే प्रियम बता। शादी का सीजन आने वाला। ఓ ఇన్స్పెక్టర్ సూర్య, ఏం తీసుకుంటావు? బ్రాందీ, బిస్కే, రమ్. నీ దగ్గర పనిచేసాను నేను చెప్తున్నాను రా. అయితే ఎందుకు వచ్చావు? తీసుకుంటూ
ఎవరన్నా రే ఇన్స్పెక్టర్, ఈ కాళిదాస్ అంటే ఏమనుకుంటున్నావురా? బగ 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 మండే అగ్నిగుండాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే మాడి మసైపోతావు. అయినా ఏ పోలీస్ ఆఫీసర్కి నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానుగానే ఒంటరిగా కాదురా, నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తా. నీ చేతిలో పిస్టల్ కింద పడే. నీకు అరెస్ట్ చేయాలని సరదాగా ఉంటే ఏ పిక్ పాకెట్ గాను, ఏ పోర్ట్ పాకెట్ గాను అంతేగానే మామూలు కాదు. మాలాంటి వాడిని అరెస్ట్ చేస్తే నీ ప్రాణాలే కోల్పోతావు. ఈ ఎస్ఐ బాధ్యత స్వీకరించిన రోజే ఈ ప్రాణాల మీద ఆశ వదిలేస్తున్నారా? చూడు సూర్య, నువ్వు పట్టుకున్నది 4 లారీలు. అందులో నీకు వచ్చేది లేదు, మాకు పోయేది లేదు. అలాగని నిన్ను వదిలేస్తే రేపు నిన్ను చూసి మరో 4 ఆఫీసర్లు బయలుదేరతారు. వీడితో మాట్లాంటన్నా, వీడి చిక్కటి రక్తంతో ఆ గౌతమ్ గాడికి వార్నింగ్ లెటర్ రాసి పంపుదాం. రే తమ్ముడు, ఆవేశపడకు. మాట జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ కత్తి జారితే తీసుకోలేం. ఇన్స్పెక్టర్, బాగా ఆలోచించుకో. మీ సమాజానికి పట్ల చెడపుగా మిమ్మల్ని చంపడమే నా దయం. రే కాళిదాస్, రే భగవాన్ దాస్, నా కొడకల్లారా ఎంత అరాచకానికి దోహదం చేస్తారా? వసంత, అంబులెన్స్ ఫోన్ చేయండి. గారిని అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా చెల్లెమ్మ, అమ్మా చెల్లెమ్మ,
అన్నయ్య ఆ రాశికి తల్లివైన తండ్రివైన నువ్వే. నా పాపం నీ చేతిలో పెడుతున్నా. అన్నయ్య బావగారు చూసారా, న్యాయాన్ని అన్యాయంగా చేసి ఏ నేరం తెలియని నా భావను ప్రాణాలు తీసుకున్నారు. ఈ లోకంలో ఎంతో మంది అవినీతి పరులు ఉన్నారు, కానీ ప్రాణం తీసేంత దుర్మార్గపు నా కొడుకులు ఒక్కడ కూడా లేరు. అన్యాయం రాజు వెళుతున్న రోజుల్లో, అన్యాయం రాజు వెళుతున్న రోజుల్లో న్యాయానికి రోజుల్లో అన్నమాట. ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ని, ఒక నిజాయితీపరుడైన ఒక మంచి కుటుంబ వ్యక్తిని చూడాలి, ఎటువంటి జరగబోయేది చూడాలి. నాన్న ప్రతాప్, ఏంటి ఏంటి ఇక్కడే ఉన్నా? స్కూల్కి వెళ్ళలేదా నాన్న? మమ్మీ నువ్వెప్పుడు ఇలాగే సాకులు చెప్తా ఉండు. డాడీని రాని నీ పని బాగా చెప్తా. లోపలికి వెళ్ళి ఫస్ట్. నువ్వా? ఛీ, దుర్మార్గుడా, ఎందుకు వచ్చావురా? ఇంకా ఏం మిగులుందని వచ్చావురా? శత్రు చేశాం, పురుడు చేశాం, మిగలకూడదని వచ్చామే. ఏ పిలవే నీ మొగుణ్ణి. రే, ఆయనతో మీకేంట్రా పని? ముందు వాడితోనే పని, ఆ తర్వాత నీతో పని. రేయ్, మర్యాదగా మాట్లాడండి. నా మొగుడు వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరుకుతాడు రా. రే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? అయినా ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. ఒళ్ళు ఎలా ఉంది? నీ వాళ్ళు రే నీచులారా, ఆడదానితో ఇంత అసభ్యంగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? ఒక్కసారి రుచి చూడు, అప్పుడు తెలుస్తుంది మా మగసిరే. దేవుని మగుణ్ణి
ఈ లోకం నుంచి శాశ్వతంగా పంపే ఉంచావు. కానీ నిన్ను చూడగానే వాడికి మృత్యువు దూరమైంది, మాకు కామ పిపాసి దగ్గరైంది. రే మర్యాదగా మాట్లాడండి. మా వారు వచ్చారంటే మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరుకుతారా? వాడి నూరేళ్ల జీవితం తీరోస్తూ తీరిపోతుంది. అయినా వాడికి అంత సీన్ లేదమ్మా. రే మీరేమైనా దేవుళ్ళు అనుకుంటున్నారా జరిగేది ముందుగా తెలిసిపోవడానికి? అవునా, ఆ భగవంతుడిని కూడా గడగడలాడించే దమ్మున్న మగాళ్ళమే. బొట్టు జరగాలి, గాజులు పగలాలి, మా మోజు తీరాలి. ఇవన్నీ జరగకుండా ఎలా వెళ్ళమంటావే? వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా సృష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరబండో మీ గుండెన డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో మీరు అరబండో. నరమేధుడు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చిక్కుమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని కారకులను అడగండో పంచముని సృష్టించిన పంచకుడెవడని అడగండో. ఎక్కడికి పోతావు? తలెత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది, గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది, మనువాదపు మంటల్లో ఊరు తగాడుతోంది, మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది. ఈ దౌష్ట్యం ఇక వద్దని, ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో.
రాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఏ నాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన సామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో మీరు గెలవండో ఏమండి అన్నదాన్ని ఎల్లుండైనా అనుభవించవచ్చు కానీ కానీ అన్నయ్య అన్నదాన్ని మాత్రం ఈరోజు అనుభవించి తీరాల్సిందే ఇది మా సిద్ధాంతం బయట వేసుకున్న ప్రతి ఒక్క ఆడది చెప్పే నీకోసం వచ్చాం రా వసంత ఈ అందాల బొమ్మను చూసి కాస్త ప్రాణాయాపం తీర్చుకున్నాం నా కొడకల్లారా ఎంతటి దుర్మార్గానికి ఒడిగడతారా అయ్యా బాబు గారు ఎంత పని జరిగిపోయిందండి అయ్యా అయ్యా బాబు గారు నాయనా నాకెవరయ్యా దిక్కు ఇప్పుడేడా బాబు గారు ఈ లోకంలో నారాయణ ఈ రాక్షస లోకంలో ఎలా బతకాలండి అయ్యా ఇంత న్యాయం కూడా మిమ్మల్ని ఎంత దుర్మార్గంగా చంపారు మేము ఎలా బతకాలండి బాబు గారు
మిస్టర్ గుర్తువి తుపాకి ఎవరు గుర్తు పెడతారా గుర్తు పెట్టుకో. ఇక్కడ నుంచి కదిలేవంటే నా కొడక పిట్టను కలిసినట్టు కాల్ చేస్తా. వీడెవడరా? నువ్వు డిపార్ట్మెంట్ కొత్తలాగా ఉన్నావు. నేనెవరో తెలుసుకో. బ్యాటింగ్ లో వచ్చిన నా కొడుకుల్లాగా అందరూ లంచానికి అమ్ముడుపోయిన కొడుకులు అనుకుంటున్నావా? ఐపీఎస్ పృథ్వీ కొడక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. పోలీసులు, ఈ కానిస్టేబుల్, ఐపీఎస్లు నా ఇంటి చుట్టూ కుక్కలా కాయలు కాస్తారా? వాళ్ళంతా అడుగు వర్గాల్లో వాళ్ళరా. నీలాంటి చిల్లర నా కొడుకుల దగ్గర పిచ్చం ఎత్తుకుని బతుకుతూ ఉంటారా. నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఎంతవరకు నువ్వు చూసుండవు. ఇంత ముందే చూశారు. మా అన్న భగవాన్ దాస్, కాళీదాస్ వాళ్ళకి ఇష్టమైన ముద్దుల తమ్ముడు వీడు ప్రేమ్ దాస్. భగవాన్ దాస్ అయినా, కాళీదాస్ అయినా, ప్రేమ్ దాస్ అయినా, ఆడమ్మ మొగుడు ఏ దాస్ అయినా నెత్తురు కురిపిస్తా. జేబులో 10 రూపాయలు ఉన్నాడు ప్రతివారు మార్కెట్ లో కత్తి కొనుక్కుంటారు. కానీ దాన్ని పట్టుకునే దమ్ము, తట్టుకునే సక్తా మార్కెట్ లో అమ్మరు. వస్తుంది నా కొడక. ప్రేమ్ దాస్, ఇప్పటికే హద్దు మీరి మాట్లాడుతున్నావు. మాటలు జాగ్రత్తగా రాణిస్తే చాలా మంచిది. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళగలవేమో, కానీ డబ్బనే పుష్పక విమానంతో న్యాయస్థానం రెక్కలు కట్టుకుని నన్ను నిర్దోషాన్ని తీసుకొస్తుంది. ప్రేమ్ దాస్, పదవిలో ఉన్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపు పొద్దున రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి నా కొడకల్లారా. భగవాన్ దాస్, ప్రేమ్ దాస్ వచ్చాడో ఈ పృథ్వీ ఒక్కొక్క నా కొడుకుల్ని ఎట్టా చీల్చి చండాలలో తెలిసిన వాడురా ఈ పృథ్వీ. సాయోడు కడుగునాదుండే తుండరాయి గుండె జడగడ పుట్టిస్తాడు గడగడ బడికిస్తాడు విడి కన్ను పడిత కీడు ఊరు వల్లల్లాడే కోరి మధురు వేట కన్నెలా రాజకాడికి ఒడి గడతాడు. ఎవరు మీరు? ఎవరు మీరు? ఆపండి యాదవనవులు. ఎవరు మీరు చెప్తే ఈ ప్రజలు, ప్రభుత్వాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎవరిని పట్టుకోవడానికి తలకిందులుగా తపాసు చేసుకుంటాయి. పిడుగులు కూడా పిండి చేయగలం. రణధీర భయంకరుడు రా. ఈ రాకాశ మనుషులు మేరా బందిపోటు దొంగలు
నిన్న రాత్రి మద్రాసులో నా మనుషులు దొంగలిస్తున్న సమయంలో మీ బాసు రాణా ప్రతాపులు మెరుపులా వచ్చి మా వాళ్ళు పిండి చేసి వెళ్ళారు. పిలవరా నీ బాసుని. కోట్ల విలువ గల సరుకుని మా బాస్కి ఇవ్వమని ఆజ్ఞ. ఇవ్వకపోతే ఏం చేస్తారా? వెళ్ళకుంటే ఏం చేస్తారా? ఏమీ చెయ్యవరా. మీ బాసుని నిర్జీవంగా సజీవంగానే తీసుకురమ్మన్నాడు రా మా బాస్. Listen up. We got 16, 24, 48 years. Put your hands up in the air and say cheers. We got girls on call 24/7. Got guns and coke. Feels better than ever. I'm just a sweet talking rose, stepping certified player. We're talking shit, son, 'cause I'm not in danger. I am the danger. 'Cause I am the danger. I am the danger. We're talking shit, son, 'cause I'm not in danger. All you mobsters. Listen up, got a big ass crib out in the sea, a lot of gold champagne and Hennessy. The money talk loud, y'all's bounty speaks. Came from the dirt, now we own these streets. I'm just a sweet talking blow, stepping certified player. We're talking shit, son, 'cause I'm not in danger. I am the danger. 'Cause I am the danger. I am the danger. Kingpin on the road, talk no more. Kingpin on the road, speak no more. Kingpin on the road, talk no more. Simon said, there's no more. Kingpin on the road, speak no more. Simon said, I like it raw. Kingpin on the road, talk no more. Simon said, there's no more. Kingpin on the road, speak no more. Simon said, I like it raw. We talk and blow, now stepping certified player. We talk and shit, the sun, 'cause I'm not in danger.
రాజ్యం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ ఉన్న ఏ నా కొడుకు ఈ రాణా సామ్రాజ్యంలో అడుగుపెట్టడు. అన్నా వెళ్ళని ఏ విజయ్, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా, నువ్వు లోపలికి పో. నానా మర్యాదగా 50 కోట్ల క్యాష్ నువ్వు సరుకు రూపంలో తెస్తావో ఎలా తెస్తావో నాకు తెలీదు. ఎవర్రా మీరు నువ్వు ప్రాణాలతో మిగలవు. ఎవర్రా మీరు అసలు? ఈ రాణా ప్రతాప్ పేరు చెప్తేనే నీలాంటి బద్మాష్ నా కొడుకులకి ముచ్చమట్లు పోసుకొస్తాయి. ఈ రాణా పేరు చెప్తే ఏ గోండా నా కొడుకైనా, దమ్ములున్న గుండెలున్న గోండా అయినా, దమ్ములున్న దాదా అయినా ఆమడ దూరంలో చేతులు కట్టుకుని నిలబడతారు. ఈ మాఫియా సామ్రాజ్యానికి రాజుని, మగటం లేని మహారాజుని రా. ఈ చీకటి సామ్రాజ్యానికి కింగ్ ఆఫ్ కింగ్ ని. ఈ మాఫియా సామ్రాజ్యానికి నువ్వు మేము చేస్తున్న పనులు అడుగడుగునా అడ్డుపడుతున్నావురా. ఈ రోజుతో నీ అంతు మూడిందిరా. అందుకేరా నువ్వు మాతో తలపడ్డావు. రెచ్చిపోతున్నారు. ఈ రాణా రణరంగానికి దిగితే పరిమాణాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ రాణా రణరంగంలో దిగితే ప్రాణాలతో ఎవడు బయటపడలేదు. ఏం బెదిరిస్తున్నావురా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే అంత సమస్యలు కాదురా మేము. ఈ రోజుతో నీ చరిత్ర ముగిసిపోతుంది. కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదు నన్ను అంతం చేయడం. కాకాని రాక ఎక్కడ కానీ స్టేజ్ కాడికి రావాలి. ఈ రాణా అంటే ఏమనుకుంటున్నారా? శక్తి, మహాశక్తి, ఎదిరించే మగాడు మగాడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేడు. అలాంటిది మీరంతా బచ్చా నా కొడుకులు. రెచ్చిపోయి వార్నింగ్లు ఇస్తున్నావురా. ఈ రాణా శాసిస్తే హిమాలయ సైతం గజగజలాడతాయి. ఈ రాణా పేరు వింటే సముద్రాలు సైతం అలా లెగిసి పడతాయి. ఇక్కడే ఈ క్షణమే మిమ్మల్ని అస్థి పంజరాల్లో మార్చి ఈ బాస్కి సవాల్లాగా పంపిస్తా. కానీ మిస్టర్ రణదీప్, నీ వీరత్వం విని మేమేం గోల్డ్ మెడల్ అయితే రాలేదురా. ఈ అపురూపమైన మెడని కట్ చేసి మా బాస్ కి బహుమతిగా ఇస్తావరా? ఏంట్రా వెర్రికేకలేస్తున్నారు? ఈ రాణా కొనసాగ చేస్తే మీ బాడీలు జాడీల్లా మారిపోతాయి.
తప్పించుకున్నావు? మా బాస్ మిమ్మల్ని ప్రాణాలతో వదలరా. ప్రతి ఒక్కడు వాచ్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు వాడికి టైం వచ్చింది అనుకుంటాడు, కానీ వాడికి టైం తెలుస్తుంది అంతే. खुद के दम पर बुलंद चलता अभी అగ్గిపిల్ల ముద్దుకుంటని ఆడపిల్ల సలసల గిలగిల నువ్వు అది ఇది దాస్తే నీ చూపుకి నేనే భూకంపమైనలే నీ గుండెలో నేనే కొడగాలి తుఫానే అనుభవాలు కావాలా సలసల గిలగిల నువ్వు అది ఇది దాస్తే దేహాలే కలవాల ఆవిరి స్నానాల ప్రాయమే ముగట జ్వాలల ఉయ్యాల కాగిన లావాల కమ్ముకు పోవాల రేగిన జాగాల బాగులు పొంగాల నీ ఆడతనమంతా ఇక హారతీయాల మగవాడితనమంతా మర్యాద చేయాల పురుగులా పిడుగులా తలపడాలి అది రేలా సలసల గిలగిల నువ్వు అది ఇది దాస్తే తిరునల ముందే నీ కళ్ళ సరి జోడా
బడా మన్మథ చెరుపుగడా కొస చూపుల కొరడా కసిరేరా కురుడా నీలోనే ఇమడా నులి వేడిలో సగడా చిలికడా సరిపడా ముడి పడాలి మనగాడా హే తాతా భగ భగ నిగ చూస్తే సల సల కిల కిల నువ్వు జీజీ చూస్తే నీ చూపుకి నేనే భూకంపమైనలే నీ గుండెలో నిన్నే వడగాలి తుఫానే నిల నిల గిల గిల అనుభవాలు కావాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా ఉరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క పెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేరు చీరా చీరా మనోహరే మనోహరే పేదలోన నాది ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ బతుకున్నవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఎంతులంత చేరి వెంట పడిన వింతకున్నది ఒళ్ళంత తుళ్ళి వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా దొరుక్కుపో నీ తరివి తీరా తీరా కన్నుల్లో నీ కై పుల్లి తెచ్చిగా నాట పడవల్లాంటి నడుమే రాసే చీరా నీ కన్నుల కొండల పైన కైదండలు వేసైనా నా పైన సంపదలేక వేసేయను చేసైనా సుఖించగరా పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె చల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై ఒళ్ళంత తుళ్ళింతై వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా దొరుక్కుపో నీ తరివి తీరా తీరా
సఖీ మాధురి హృదయ స్వయంవరా ప్రియం కదా మాటిరాటి మౌనం హాయిగా ప్రియా మహాశయాలయా చూపవేందయా చెలి మనోహరి సఖీ మాధురి హృదయ పులిబుల పాట మీద ఉరుముకొస్తుంటే అదే పద పద ముఖాముఖి మొర మాట మీద బలపరిస్తుంటే ఇది పద పద శృతు కలిసి ఇలాగే మై మరచి క్షణాలలో సుధలే అథ కలిలే చతులదిగే స్వరాలలో చెలి మనోహరి సఖీ మాధురి హృదయ మరి మరి మనువాడమంటూ మనవి చేస్తుంటే పద ఇద తొలిరే అంటూ అరుము చేస్తుంటే చెరిసగమై మనం ఇలాగే పెదనడిగే మజాలలో ఒకరి హద్దులను ఒకరు ఒప్పులను సరసపు సరి సరి హద్దులలో చెలి మను హరి సఖీ మాధురి హృదయ ప్రియం కదా